హాయ్! మీకోసం ఒక యూస్‌ఫుల్ ప్రోడక్ట్‌ని తీసుకొచ్చా. దీన్ని పర్ల్ సెట్టింగ్ మిషన్ అంటారు. నేను దీన్ని మీషోలో తీసుకున్నా. నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా వరకు తెలుసు ఈ మిషన్ ఏందో. ఇది నార్మల్‌గా డీఐవైస్ చేయడానికి గానీ, మీరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కాదు, వేరే వాళ్ళైనా సరే యూస్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్‌కి కొంచెం వేరేగా డిజైన్ చేసుకోవాలన్నా అలా. ఇప్పుడు నేను స్క్రూ ఇప్పుతున్నానా, అది పర్ల్స్‌కి. అది పర్ల్స్ మనకి సైజ్‌ని బట్టి, ఎంఎంని బట్టి సెట్ చేసుకుంటాం. ఈ మిషన్కి నాకు 5 సెట్టింగ్స్కి వచ్చినాయి. ఎందుకంటే మనకి పర్ల్ అనేది 5 ఎంఎం వరకు ఉంటాయి కదా, 2 ఎంఎం, 4 ఎంఎం, 6 ఎంఎం, 8 ఎంఎం, 10 ఎంఎం అలా ఏ పర్ల్ ఉంటే ఆ పర్ల్ సెట్ చేసుకోవడానికి అనేసి ఇలా స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూ మనకి ఏ పర్ల్ కావాలంటే ఆ పర్ల్కి స్క్రూ లూజ్ చేసుకొని మళ్ళీ ఇది పెట్టేసుకొని అది టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన రబ్బర్ లాగా కనిపిస్తుంది వైట్, అందులో మనం పర్ల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించేవి నాకు 6 ఎంఎం పర్ల్స్ ఇచ్చిండ్రు. అట్లనే స్క్రూస్ సిల్వర్ కలర్లో కనిపించేటివి స్క్రూస్. ఆ స్క్రూ అనేది కింద పెట్టాలి. ఆ వైట్ దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో మనం పర్ల్ అనేది పెట్టుకోవాలి. చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను పర్ల్ తీసుకొని నేను ఆ పైన నాకు 6 ఎంఎం పర్ల్ ఇచ్చిండ్రు. సో ఆ 6 ఎంఎం పర్ల్ని నేను ఆ 6 ఎంఎం స్క్రూలోనే పెట్టుకోవాలి. వేరే దాంట్లో పెడితే మనకి రాదు. సో చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు సెట్ అవుతుంది చూడండి, పెట్టగానే నాకు సెట్ అయిపోయింది. అలా సెట్ అయ్యాక కింద స్క్రూ అనేది కింద కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఫస్ట్ రివర్స్లో పెట్టుకున్నాం అనుకో సెట్ కాదు, మనకి అక్కడ యూ షేప్లో ఉంటుంది, అది సెట్ అయిపోతుంది లోపలికి. లోపలికి అలా సెట్ అయిపోయినాక చూడండి, నాకు ఒకసారి మిస్టేక్ వెళ్ళింది. పెట్టగానే అది రిటర్న్ పడిపోయింది. అలా రిటర్న్ పడిపోకుండా ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. అలా స్ట్రైట్గా పెట్టుకున్నాక జస్ట్ ఆ రెండింటి మధ్యలో ఆ కింద స్క్రూ పెట్టిన కదా, ఆ పైకి జస్ట్ అలా పెట్టి హ్యాండిల్తోని ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే మనకి పర్ల్ అనేది సెట్ అయిపోతుంది. చూసేయండి ఎలా సెట్ అయింది. పర్ల్ అనేది స్టిఫ్ లోపల స్క్రూ ఇటంగా లోపలికి పర్ల్కి కుచ్చుకుంటుంది. నార్మల్గా ఈ పర్ల్స్ హోల్స్ ఉండవు.